చిత్రగుప్త, ఏంటి అలా ఉన్నావు? ఇదన్నా సమస్య? ప్రభు, భూలోకంలో చెడ్డవాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది ప్రభు. చెడ్డ పనులు చాలా ఎక్కువగా చేస్తున్నారు. ప్రకృతి మొత్తం నాశనం చేస్తున్నారు. అందరినీ ఒకేసారి లేపేసి పైకి తీసుకొచ్చేయమంటారా? లేదు చిత్రగుప్త, వాళ్ళని లేపేస్తే వేరే వాళ్ళు ఆ పనులు చేస్తారు. మనం భూమిని కాపాడాలి, ఆ పాపాల్ని కూడా ఆపాలి. ప్రభు, ఈ మనుషులకు చెప్తే ఎవ్వరు మారదు ప్రభు. అహాహాహా. చెబితే వినరు చిత్రగుప్త, భయపెడితే మారతారు. అర్థం కాలేదు ప్రభు. భూమి మీద ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి ఈ పుస్తకాన్ని ఆ అబ్బాయి దగ్గరికి పంపిద్దాం. ఇందులో ఎవరి పేరు రాస్తే వారు మరణిస్తారు. ఆ అబ్బాయి మంచివాడే కాబట్టి అందరి పేర్లు చెడ్డవారి పేర్లే రాస్తాడు. అప్పటి నుంచి ఎవరన్నా తప్పు చేస్తే భయపడతారు, వణుకుతారు. మంచి ఆలోచన ప్రభు. ఇంతకీ ఎవరు ఆ అబ్బాయి? ఈ చెట్టుని కూడా నరికేస్తున్నారు వీళ్ళు. 80 సంవత్సరాలు ఉన్న చెట్టుని మరి లేకుండా చేస్తున్నారు వీళ్ళు. అందుకే ఈ భూమి మనుషులు అంటే నాకు అస్సలు నచ్చట్టు. అన్నా, ఈ చెట్టుని నరకడానికి పర్మిషన్ ఉందా? బాబు, నాకు తెలియదు బాబు. కాంట్రాక్టర్ అక్కడ ఉన్నారు, అతన్ని అడగండి. సార్, ఈ చెట్టుని నరుకుతున్నారు కదా, మున్సిపాలిటీ వాళ్ళు అందరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? ఎవర్రా నువ్వు? అయినా పర్మిషన్ ఉంది, పో. అయినా ఈ చెట్టు 80 సంవత్సరాల నుంచి ఉండదు సార్. అయినా ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు సార్? అరే, 80 సంవత్సరాలు ఉంటాయి ఏంటి ఈ చెట్టు, 100 సంవత్సరాలు ఉంటాయి ఏంటి ఈ చెట్టు? నేను ఇక్కడ షాపింగ్ మాల్ కడుతున్నాను, దుబాయ్ కనేసి. సార్, ఈ చెట్టు ఉండి షాపింగ్ మాల్ కట్టొచ్చు కదా, చూడడానికి కూడా చాలా బాగుంటది. రే, చెప్పట్రా నువ్వు? పొద్దు నుంచి నా బుర్ర తింటున్నా. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళలేదంటే నా చేతికి పని చెప్తాను, చూసుకో, జాగ్రత్త. ఇలా కాదు, మున్సిపాలిటీలకి ఫోన్ చేద్దాం. సార్, ఇక్కడ 80 సంవత్సరాలు ఉన్న చెట్టుని కట్ చేసేస్తున్నారు సార్. అర్జెంట్ గా రండి, యాక్షన్ తీసుకోండి. సార్, చెట్టే కదా, వదిలేయండి. ఇప్పుడు దానికోసం మా పనులు మానుకుని రావాలా ఏంటి? సార్, అది 80 సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు సార్. అయినా అలా అంటారేంటి? మీ డ్యూటీ అదే కదా. ఓకే సార్, వస్తున్నాను. త్వరగా రండి సార్, నేను వెయిట్ చేస్తాను ఇక్కడే. చేస్తా, పొద్దునే తల తింటున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా. రైట్, వస్తున్నారు. 2 hours later. అందరి ప్రకృతిని నాశనం చేయడానికే ఉన్నారు. ఈ పుస్తకంలో ఒక పేరు రాయి, అతను ఫేస్ మైండ్ లో ఇమాజిన్ చేసుకో. ఆ మనిషి గంటలో హార్ట్ అటాక్ తో చనిపోతారు. ఎవరో ప్రాంక్ చేశారు, ఆయన ఈ బుక్ తో రాత్రి చచ్చిపోవడం వచ్చి. అయినా నీకు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఏముందా, మున్సిపాలిటీ వాడికి 2 లక్షలు టేబుల్ మీద పెట్టాను, 1 గంటలో నా టేబుల్ మీదకి వచ్చేసింది పర్మిషన్. తెలిసిందే కదరా నీకు ఇవన్నీ. ఈ వీక్ లో ఇప్పుడు ఈ పార్క్ మొత్తం పోయి చెట్లన్నీ కొట్టేసి ఇప్పుడు మనకి మాల్ వచ్చేస్తుందిరా తొందరలో. ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా? ఆ కాంట్రాక్టర్ రంగారెడ్డి హార్ట్ అటాక్ తో చనిపోవాలి. అయ్యో అయ్యగారు, ఏమైందండి? అయ్యో, అయ్యగారికి హార్ట్ అటాక్ వచ్చింది, ఎవరైనా కాపాడండి. హార్ట్ అటాక్ అంటే ఈ బుక్ నిజమా? భయపడకు, నిన్ను చంపడానికి రాలేదు, నిన్ను చూడడానికి వచ్చాను. ఆ పుస్తకాన్ని నేనే నీ దగ్గరికి పంపించాను. ఇప్పటి నుంచి ఈ ప్రకృతిని, ఈ భూమిని కాపాడే బాధ్యత మొత్తం నీదే. ఎవరన్నా తప్పు చేస్తే ఈ పుస్తకంలో పేరు రాయి, వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తారు. ఇక్కడి నుంచి ఈ భూమిని కాపాడే బాధ్యత మొత్తం నీ చేతిలో పెడుతున్నాను ఈ పుస్తక రూపంలో.
అంటే ఈ బుక్ నిజమా? ఇంట్లో ఎవరి పేరు రాస్తాలు చనిపోతారా? ఇక నుండి ఈ భూమి మీద ఎవ్వరు తప్పు చేయాలన్నా భయపడేలా చేస్తా. ఈ ప్రకృతిని, ఈ భూమిని నేనే కాపాడుతా. రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయి. నువ్వు ఎప్పుడైతే ఒకరి పేరు రాస్తావో నీ ఆయుష్ రేఖలో నీకున్న 1 సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుంది. అయినా పర్లేదు, నా ఆయుష్ మొత్తం పోయినా సరే ఈ భూమిని, ఈ ప్రకృతిని నేను కాపాడుతా. దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ యమధర్మరాజా.